హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యాలీఫ్లవర్ పచ్చడి చేస్తున్నాం. వీడియో అన్నది చూడండి. 2 క్యాలీఫ్లవర్స్ తీసుకొని ఇలాగా గిల్లి పెట్టుకోవాలి. లావుగా ఏడి వాటర్ అన్నది పొయ్యి మీద పెట్టేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. క్యాలీఫ్లవర్లో ఏమైనా పురుగులు ఉంటే వెళ్ళిపోతాయి. ఏడి వాటర్లో వేసి 2 నిమిషాలు ఏడి వాటర్లో పెట్టి ఉంచండి. ఆ తర్వాతకి ఒక జల్లి చెంచు తీసుకొని వాటర్ మొత్తం కారిపోయినాక ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఒక చిన్ని వేసుకొని చిన్ని మీద ఆరబెట్టేసుకోండి. ఫ్యాన్ కింద 2 గంటల సేపు ఆరనియండి. మొత్తం తడి మొత్తం ఆరాలి. అప్పుడే పచ్చడి అన్నది నిలవ ఉంటుంది. కొన్ని ఆవాలు వేయించుకోవాలి. రెడ్డిగా దోరగా వేగినాక తీసేసుకోండి ఒక ప్లేట్లోకి. జీలకర్ర అన్నది వేయించుకోండి. జీలకర్ర కూడా రెడ్డిగా వేగినాక తీసేసుకోండి దోరగా. కొన్ని మెంతులు అన్నది కొన్ని వేసుకోండి. ఎక్కువ కాకండి, చేదన్నది వస్తుంది. దోరగా వేగినాక ప్లేట్లో తీసేసుకొని ఆరిపోయిన తర్వాతకి మిక్సీ గిన్నెలోకి వేసుకోండి. 3 జీలకర్ర, ఆవాలు, మెంతి పిండి అన్నది పట్టేసుకోండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎల్లిపాయ కారం నూరి పెట్టుకోండి. కారం వేసేసి మిక్సీ గిన్నెలోకి ఎల్లిపాయలు వేసుకోవాలి. సాల్ట్ సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఎల్లిపాయ కారం, నిమ్మకాయలు తీసుకోండి. సరిపోయినన్ని నిమ్మకాయలు. తాలింపు కోసమని కొంచెం పల్లీల ఆయిల్ వేసేసి ఎండుమిర్చి వేయండి. పల్లీల ఆయిలే వేయండి, బాగుంటుంది. ఎల్లిపాయలు వేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. కలపండి చుంచబెట్టి. కొన్ని ఆవాలు కూడా వేసుకోండి. ఒక బేషన్ తీసుకొని ఆ బేషన్లోకి క్యాలీఫ్లవర్ ఆరిపోయినవి బేషన్లో వేసుకోవాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర పౌడర్ వేయండి సరిపోయినంత. వేసి మంచిగా కలుపుకోండి. చేయబెట్టే కలపండి మసాలాలు. కొంచెం పసుపు వేసుకోండి. ఎల్లిపాయ కారం నూరి పెట్టుకుంది. ఎల్లిపాయ కారం వేసుకోండి సరిపోయినంత ఎల్లిపాయ కారం. సాల్ట్ అన్నది సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. లెమన్ రసం వేసుకోండి, నిమ్మకాయల రసం. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో క్యాలీఫ్లవర్ దాన్ని బట్టి చేసుకోండి. మంచిగా కలిసేటట్టు కలుపుకోండి. ఆ తర్వాతకి కొంచెం పల్లీల ఆయిల్ అన్నది వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకోండి. వేసి కలపండి ఆయిల్ అవి మొత్తం కలిసేటట్టు. మనం తాలింపు పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, అది ఇప్పుడు కలుపుకోండి. మిర్చి మొత్తం వేసుకుంది. అది చల్లారిపోయిన తర్వాతకి ఆయిల్ కూడా వేసేసి ఇప్పుడు కలుపుకొని ఉంచుకోండి ఇలాగా. ఇది 3వ రోజు అండి. 3వ రోజు మొత్తం మంచిగా మగ్గిపోయిన తర్వాతకి ఇలాగుంది. అప్పుడు ఉప్పు పులుపు సరిపోయిందో లేదో చూసుకొని నిమ్మరసం అనేది కొంచెం పిండుకొని వేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. 3వ రోజు క్యాలీఫ్లవర్ పచ్చడి అన్నది రెడీ అయిపోయింది. ఒకసారి చేసుకోండి, బాగుంటుందండి. ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. టేస్ట్ అన్నది బాగుందండి.